Hi, another important day. 7th సర్వీసింగ్ ఆఫ్ మై రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350. దాదాపు 3 years అయితే కంప్లీట్ అయిపోయింది. ఈ క్లాసిక్ 350 అంటే నాకు బైక్ కాదు, ఇట్స్ ప్యూర్ ఎమోషన్. సో ఈ 3 yearsలో క్లాసిక్ 350తో చాలా రైడ్స్ అయితే చేసిన. ఎవ్రీ రైడ్లో దట్ థంప్ సౌండ్ అండ్ రోడ్ ప్రెజెన్స్ వేరే లెవెల్లో ఉంటాయి. సో ఈరోజు మన టాటా టెక్సాన్ని 7th సర్వీసింగ్ అయితే తీసుకెళ్తున్నాం. ఫస్ట్ 5 సర్వీసింగ్స్ ఎవరికైనా ఫ్రీగా వస్తాయి. నాకు 6th and 7th సర్వీసింగ్, 8th సర్వీసింగ్, 10th సర్వీసింగ్ కూడా ఫ్రీగా ఉంటుంది. సో ఎలాగో తెలుసుకోవాలంటే ఈ వీడియోని కంప్లీట్గా చూడండి. అండ్ వీడియో స్టార్ట్ చేసే ముందు లైక్ చేయండి, కమెంట్ చేయండి. అండ్ మీరు లైక్ అండ్ కమెంట్ చేస్తే ఈ వీడియోకి ఇంకా కొంచెం బూస్టప్ వస్తుంది. నాకు ఇలాంటి వీడియోస్ ఇంకా చేయడానికి చాలా బూస్టప్ ఇచ్చినట్టు ఉంటుంది. అండ్ మన ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఐఎమ్ Harry46. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. సో నేనైతే సర్వీసింగ్ ఎలక్ట్రానిక్ సిటీలో అయితే బుక్ చేసిన, ఎందుకంటే నా ఆఫీస్ కూడా అక్కడే ఉంటుంది. సో ఇప్పుడైతే బైక్ ఇచ్చేసి ఆఫీస్కి వెళ్ళిపోయి ఈవినింగ్ కలెక్ట్ చేసుకోవచ్చు. బైక్ కంఫర్టబుల్గా ఉంటుంది అనమాట నాకైతే. సో ఇక్కడి నుంచి సర్వీస్ సెంటర్ అయితే 8 kilometers అయితే ఉంది. సర్వీసింగ్ నేను 7:30కే బుక్ చేసిన, బట్ ఇక్కడే 8 అవుతుంది అనమాట. అక్కడికి వెళ్ళేలోపు ఒక ½ hour అవుతుంది, 8:30. సో చూద్దాం. దీనికి 1 week అయింది. వాటర్ వాష్ కూడా ప్రాపర్గా చేయించలేదన్నమాట. ఎట్లయిపోయింది చూడండి హాలత్ బైక్ది. ఇదంతా చెట్టుది జిగురు అనమాట. అక్కడ ఒక 1 complete day అక్కడ పార్క్ చేసింటే మొత్తం జిగురంతా పట్టింది. ఇంకెలాగో సర్వీసింగ్కి వెళ్ళాలన్నట్లు వాటర్ వాష్ కూడా చేయించలే. దాదాపు 1 week అవుతుంది చేయించక. బైక్ సర్వీసింగ్ అయితే ఇచ్చేసిన, చేసి ఆఫీస్కి అయితే వచ్చేసిన. ఇన్ఫోసిస్, వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ క్యాంపస్ ఇన్ ఇండియా. ఇన్ఫోసిస్. The stars align, we lose ourselves in the rhythm divine, underneath the sky painted. సో టైం వచ్చేసి 2:30 అవుతుంది. ఆఫీస్ కూడా అయిపోయింది, మన బైక్ కూడా రెడీ అయిపోయిందంట. లెట్స్ గో టు పికప్ పార్టీ. Will find a way through the celestial symphony. Will sway with every step we leave our cares behind. In this celestial ballroom, love's defined, caught in the spell of the cosmic night, where fantasies bloom in the pale moonlight, dancing in the stardust. సో ఐఎమ్ బ్యాక్ అగైన్. సో సర్వీసింగ్ అయితే అయిపోయింది అండ్ బిల్లు గట్టిగానే పడింది ఈసారి. సో ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తా. అండ్ ప్రీవియస్గా 5th సర్వీసింగ్, 7th సర్వీసింగ్, 8th సర్వీసింగ్, 10th వరకు ఫ్రీగా అని చెప్పాను కదా, అది ఎలాగో ఫస్ట్ చెప్తా. సో నేనైతే రాయల్ ఎన్ఫీల్డ్ నుంచి AMC ప్యాక్ని అయితే తీసుకున్నా. సో ఈ AMC ప్యాక్ వల్ల సర్వీస్ టైంలో ఎక్స్ట్రా లేబర్ ఛార్జెస్ అనేవి పడవు. సో మీకు AMC ప్యాక్ లేకుంటే ఎక్స్ట్రా లేబర్ ఛార్జెస్ అప్ టు 1000 రూపీస్ అయితే పడతాయి. నాకైతే AMC ప్యాక్ లేకుండా ఉండింటే నేను 1000 రూపీస్ ఎక్స్ట్రా పే చేయాల్సి వచ్చు, బట్ ఆ 1000 రూపీస్ ఇప్పుడు మైనస్ అయింది. సో లాంగ్ టర్మ్లో యూజ్ చేస్తున్న వాళ్ళకి ఈ AMC ప్యాక్ చాలా యూజ్ అవుతుంది. అండ్ ఈ AMC ప్యాక్ తీసుకోవడం వల్ల రాయల్ ఎన్ఫీల్డ్ జెన్యూన్ పార్ట్స్కి
డిస్కౌంట్ కూడా వస్తుంది 10 to 20% వరకు. మీరు ఏవైనా పార్ట్స్ రీప్లేస్ చేయాలనుకుంటే ఆ డిస్కౌంట్ అక్కడ కూడా అప్లికబుల్ అవుతుంది. ఒకటి వచ్చేసి సిల్వర్, రెండు వచ్చేసి గోల్డ్ అండ్ థర్డ్ వచ్చేసి ప్లాటినం. నేనైతే గోల్డ్ ఏఎన్సీ ప్యాక్ తీసుకున్నా. సో ఈ ఏఎన్సీ ప్యాక్ నాకు 2800 అయితే పడింది. సో అప్ టు 5 సర్వీసింగ్స్కి అయితే యూజ్ చేసుకోవచ్చు. సో దీనిలో కూడా చాలా ప్లాన్స్ ఉన్నాయి. మీరు షోరూమ్కి వెళ్ళి కనుకోండి, ప్రాపర్ ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. సో మెయిన్ కంటెంట్లోకి వచ్చేస్తే నా 3 years ఎక్స్పీరియన్స్ ఆఫ్ రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 ఆఫ్టర్ సో మెనీ సర్వీసెస్. నాకైతే ఎటువంటి ప్రాబ్లం లేదు. నాకైతే ఇంతవరకు ఎటువంటి చిన్న ఇష్యూ కూడా రాలా ఈ క్లాసిక్ 350తో. ఇంజన్ చాలా స్మూత్గా ఉంటుంది, స్టార్టింగ్ ప్రాబ్లమ్స్ ఏం లేవు. అండ్ ఇంపార్టెంట్లీ మైలేజ్ చాలా కన్సిస్టెంట్గా ఉంది. హైవేలో 35 ఇస్తుంది, సిటీలో 25 to 30 వస్తుంది. అండ్ రైడ్ కంఫర్ట్ మాత్రం వేరే లెవెల్. ప్రాపర్ మెయింటెనెన్స్ చేస్తే రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 చాలా రిలయబుల్ బైక్. హానెస్ట్గా చెప్పాలంటే ఇన్ని రోజులు నేను యూజ్ చేసిన కూడా బైక్ సేమ్ కాన్ఫిడెన్సే ఉంది. స్టార్టింగ్లో బైక్ కొన్నప్పుడు ఎలాంటి కాన్ఫిడెన్స్ అయితే ఉండిందో ఇప్పటికి కూడా నాకు అదే కాన్ఫిడెన్స్ ఉంది. సో సర్వీసింగ్ గురించి మాట్లాడుకుంటే 3 years అయిపోయింది కదా, చాలా వరకు పార్ట్స్ రిప్లేస్ చేశారు. సో బేసిక్ ఆయిల్ ఫిల్టర్, ఎయిర్ ఫిల్టర్ అయితే చేంజ్ చేశారు. సో వాటికి వచ్చేసి 702 అండ్ ఎయిర్ ఫిల్టర్కి వచ్చేసి 90 రూపీస్ అయితే అయింది. అండ్ ఫిల్టర్ అలైన్మెంట్కి 151 రూపీస్ అయితే అయింది. అండ్ క్లచ్ అసెంబ్లీ, క్లచ్ అయితే చాలా రఫ్ అయిపోయింది. సో క్లచ్ కూడా రీప్లేస్ చేయించా. సో వాటికి 192 రూపీస్ అయితే అయింది. అండ్ కార్బొరేటర్, థ్రోడిల్ బాడీ క్లీనర్ అండ్ చైన్ ల్యూబ్ అండ్ క్లీనర్ వీటన్నిటికీ కంప్లీట్గా వచ్చేసి 1349 రూపీస్ అయితే అయింది. అండ్ లేబర్ డిస్క్రిప్షన్, ఈ లేబర్ డిస్క్రిప్షన్లో లేబర్ కన్జ్యూమబుల్ ఛార్జెస్ వచ్చేసి 106, R&R థ్రోడిల్ బాడీ అంట 318 రూపీస్. అండ్ వెహికల్ పాలిషింగ్ కూడా చేశారు 194 రూపీస్. వీటికి 619 అయితే అయింది. లేబర్ సర్వీస్ అయితే ఫ్రీ. సో కంప్లీట్గా బిల్ వచ్చేసి 968 రూపీస్ అయితే అయింది. సో దిస్ ఇస్ ద ఫస్ట్ టైం ఇంత బిల్ ఎప్పుడు కావాలా. సో ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్ కదా, ఆబ్వియస్లీ ఎక్స్పెక్టెడ్ అనమాట ఈ బిల్. అండ్ రీసెంట్గా సర్వీసింగ్కి పోక ముందే నేను బ్రేక్ ప్యాడ్స్ అయితే చేంజ్ చేయించా. దాదాపు 15 days బ్యాక్ అనుకుంటా బ్రేక్ ప్యాడ్స్ కంప్లీట్గా అరిగిపోయినాయి అనమాట. బ్రేక్ ప్యాడ్స్ అయితే చేంజ్ చేయించా. అండ్ అవుట్ సైడ్ నాకు బ్రేక్ ప్యాడ్స్ కాస్ట్ వచ్చేసి 400 రూపీస్ అయితే ఉన్నాయి. సో అది కూడా ఇంక్లూడ్ చేస్తే 2300 అయితే చెప్పొచ్చు. స్టార్టింగ్ నుంచి లాస్ట్ 3 years నుంచి ఫ్రంట్ బ్రేక్ ప్యాడ్స్ ఇప్పటివరకు చేంజ్ చేయించాలా. అండ్ ఎవ్రీ సర్వీసింగ్లో అడుగుతూనే ఉన్నా, నేను ఫ్రీక్వెంట్గా చెక్ చేసుకుంటూనే ఉన్నా. అండ్ ఫ్రంట్ బ్రేక్ ప్యాడ్స్ మాత్రం అలాగే ఉన్నాయి, దానివల్ల ప్రాబ్లం ఏమీ లేదు. సో ఇప్పటి వరకు నా బైక్ వచ్చేసి 15,000, అరౌండ్ 15,000, ఒక 100-120 కిలోమీటర్స్ అయితే అటు ఇటు ఉండొచ్చు, అరౌండ్ 15,000 కిలోమీటర్స్ అయితే తిరిగింది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ మై ఎక్స్పీరియన్స్ ఆఫ్ క్లాసిక్ 350 సిన్స్ లాస్ట్ 3 years. సో ఇఫ్ యు ఆర్ ప్లానింగ్ టు బై క్లాసిక్ 350, మెయింటెనెన్స్ ప్రాపర్గా చేస్తే యూ వోంట్ ఫేస్ ఎనీ ఇష్యూస్. ఏఎంసీ ప్యాక్ గురించి మీకు డౌట్స్ ఉంటే కింద కమెంట్ చేయండి, క్లారిఫికేషన్ ఇస్తా. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి. మీరు లైక్ అండ్ కమెంట్ చేస్తే ఈ వీడియోకి కొంచెం బూస్టప్ వస్తుంది. నాకు ఇలాంటి వీడియోస్ ఇంకా చేయడానికి నాకు బూస్టప్ ఇచ్చినట్లుంటుంది. అండ్ మన ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లెట్స్ వ్రాప్ అప్ ద వీడియో. నెక్స్ట్ వీడియోలో ఇంకా మంచి కంటెంట్తో మళ్ళీ కలుసుకుందాం. కీప్ స్మైలింగ్, కీప్ ఎక్స్ప్లోరింగ్, కీప్ ట్రావెలింగ్. బై బాయ్.